అంటే ఆ రాత్రి అంటే ఆ నైటు చిచి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరు అనేది? ఇది మీ స్వయం కృషి వల్ల తప్పిన నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో, ఆ సైదులు గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా? అసలు ఇదంతా బట్టతలవాడి మూలంగానే జరిగింది. వాడిని విడిచిపెట్టను. అరే సైదులు! ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నారుగా. ఒరేయ్, నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గొండవి, మోసగాడివి. ఏం కూసావే? ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను చేర్చాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చ జీవితం అనుకుని, జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన్నెవరినీ ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు. అవును వదినా, అన్నయ్య నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడాం. ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టతలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను. నన్ను క్షమించలుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు. మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్టతలవాడు కూడా మనిషేనని, బట్టతలవాడికి మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండైనా మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి. అన్నా కనీసం నన్నేనా చూడండి అన్న. నీ ముఖం ఎంత అందంగా తెరందో నేను చూడాలన్నా ప్లీజ్. అబ్బా ఆశ దోశ వడ అప్పడం నా ఈ నిండు చంద మా అందాన్ని ముందు నా మరదలే చూడాలి. అర్థం చేసుకో, నన్ను చూడండి. హ్యాపీగా ఫీల్ కాదు నాకు తెలుసు. ఈ రంగులేమిటి, ఈ లోకం ఏమిటి, ఏమి రాసావన్నా? రాత్రి ఇంగ్లీష్ సినిమా సిరీస్ చూసా. అందులో రెడ్ ఇండియన్స్ ఇలాగే ఉన్నారు. అమ్మాయిలు తెగ ప్రేమించేశారనుకో, అందుకే వాళ్ళ తెలియకుండా కాపీ కొట్టేశా. నువ్వు అలా షాప్ లోనే ఉండు, నేను లోపలికి మరదలే చూపించొస్తా. బుజ్జి నా బుజ్జి బుజ్జి మొహం పెట్టొద్దని నేను బయటకు పోమని చెప్పాను కదా. నా బుజ్జి కోసం వచ్చాను. బుజ్జి లేదు గజ్జి లేదు, పో. బయటికి పంపడం ఏంటి? ఇంత బాగా అయ్యా అన్నా కాదు బాబాయ్, దొరక్క నా బుజ్జి దొరికింది. ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇప్పటికే 3 సార్లు పడేసావు. నువ్వు నోరుబోయ్. ఇది చాలా దారుణం బాబాయ్. నేను మరీ అంత అసహ్యంగా ఉన్నానా? పటాక పడిపోతుంది. ఇప్పుడుగా అర్థం చేసుకో. నీ వెనకాల తిరిగి ఇంకా బతుకున్నానంటే నాకు ఎంత స్టామినా ఉందో. నేను చంపేస్తాను రా. ఇప్పుడు నన్ను ఆపడానికి బాబు కూడా లేడు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇప్పుడు బుజ్జి వస్తుంది కదా, ఎలాగైనా చెప్పి నాతో పెళ్లి కొప్పించవా? తుంగ రాస్కల్స్, ఇడియట్స్, కంట్రీ బ్రూట్స్ లా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి పొద్దున ఎవరు ఖర్చు చేస్తున్నావు? అర్చన వాళ్ళ బొంద. అసలు ఆ రోడ్లో రావాలంటేనే భయం వేస్తుంది. ఒకటే కమెంట్స్, చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు తెలుసా? ఒక పని చెయ్యి, ఆ దారిలో రా, వేరే దారిలో రా. అదేంటి అలా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడినావు? వాళ్ళతో గొడవ పెట్టుకోమంటావా? వాళ్ళేం చేయలేక చాటగారి మాటలు మాట్లాడతావా? ఒక ఆడపిల్లని కాపాడలేవు, నువ్వు ఒక మగాడివా? నా బుజ్జి ప్రాబ్లం నేనే సెలవు చేసుకుంటాను. రా బుజ్జి, నువ్వు కూర్చో. ఈ శంకర్ దాదా ఏంటో చూపిస్తా. ఎప్పట్రా నా బుజ్జిని సిగ్గు లజ్జ లేకుండా కామెంట్ చేసింది? ఎంతకై నువ్వెవడరా? దాని అన్నవా, దాని బాబువా, దాని బంధువా? ఒక అమ్మాయిని ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏడిపిస్తే ఆ అమ్మాయికి ఒక అన్నో తమ్ముడు ఉంటే తిట్టి వదిలేస్తారు. అదే బాబు బంధువు అయితే బతిమాలుతారు. అదే ఫ్రెండ్ అయితే ఓపికనంత వరకు పోరాడతాడు. తనకే ఒక లవర్ ఉంటే, వాడికే పవర్ ఉంటే చూసావా శంకర్ దాదా పవర్? చూసావా మళ్ళీ పడిపోయింది? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా మొఖంలో మొహం పెడతా. నవ్యా ఆఫీస్కి వెళ్తున్నావు కదా, అక్కడ చెప్తాను సంగతి. ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నారు? డైలాగ్ పంచి సరిపోలేదా? హ్యాండ్ పంచి ఏమన్నా కావాలా? రౌండ్ చూస్తున్నారేంట్రా? నాకు డౌట్. ఏంటది? ఇందాకెందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు చితకబాదారు? నిన్ను చూసి కాదు ఇందాక పారిపోయింది, రైట్ అన్న చూసి. రైట్ అన్నా? 2 ముక్కల్లో చెప్పండి. ఇందాక నీ వెనకాలొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది, ఆ అమ్మాయిని తీసుకెళ్లాడే ఆయనే రైట్ అన్న. మేము ఈ పేటకే దాదాలం, నువ్వు పేరుకే దాదావి. అన్న ఈ సిటీకే పెద్ద దాదా. తుఫాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుంది. హాల్లో ఏమవుతుంది?
అదో పెద్ద క్యాసెట్. ఏంటి? అదెవరో నాకు తెలీదు. బాసుని కలవాలని వచ్చింది. ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు అలౌ చేస్తావు? ముందు దాన్ని బయట పంపను. అత్తవీతి, ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి. ఏ ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా? ఒక్క నిమిషం. దాని ఇంట్లో కూర్చోబెట్టిందే కాకుండా ఆమ్లెట్స్ గీమ్లెట్స్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా? తప్పదు. తప్పదా? నిన్ను ఏం చేస్తా? అమ్మా, అబ్బా, అయ్యా, బిడ్డ చేశానా, బిడ్డ, అయ్యయ్యో. తలరాతలు రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగ రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఆ, నువ్వా? ఇవాళ మన ఇంట్లో పాదం చెట్టుకి 32 ఆకులు రాలిపోయి. నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు. ఏంటంటే నోరు పారేసుకుంటారు? ఆ, నిన్ను కాదయ్యో మగడం. ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే. ఆ చెప్పు, ఎందుకు ఫోన్ చేసావో? మన ఇంట్లో నల్ల పిల్లి 4 పిల్లలు పెట్టింది. అందులో 2 మగవి 2 ఆడవి. రేయ్, నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. నేనా? సారీ, నిన్ను కాదయ్యా. చెప్పు తొందరగా, ఎందుకు ఫోన్ చేసావో? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. ఫు, నీ అబ్బా, బూజు పట్టక గాజు పడుతుంటరా? ప్రపంచంలో అర్థమైన విషయాలని నా చెవిలో చెప్పిన చెవుల్లోంచి రక్తం కూడా వచ్చేస్తా కదంట్రా. నిన్ను బాబు, బాబులు పొద్దునే చేయకాలిగా లేదా పైకెళ్ళవే. నేనేమన్నా ముస్టాండ్ అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి, మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు, చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు. ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బబ్బా, ఏరా కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ మేనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? అయ్యో, నేనేదో మాట వరుసకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మేనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమంటే ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి, మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టారా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రనల్లే. అబ్బో, నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో, ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానారే జూనారే బాదారే చింపే ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.